హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విలేజ్ లావణ్య. 4, 3, 2, 1 వెల్కమ్. ఈరోజు నేను ఒక దగ్గరికి అయితే పోతున్నాను అనమాట. అంటే హాస్పిటల్స్కి అయితే వెళ్తాను అనమాట. ఎవరికి ఎందుకు అనేసి అయితే మీకు వెళ్ళేటప్పుడు అయితే చెప్తా ఉంటాను. మీరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం. హాస్పిటల్కి అని చెప్పాను కదండి, మా అత్తకైతే మోకాళ్ళు నొప్పిగా ఉందంట. అటనేసి చెప్తా ఉన్నింది. సరే హాస్పిటల్‌కి వెళ్దామని అనేసి తీసుకొనైతే వచ్చాను. ఇంకా మోకాళ్ళ నొప్పికైతే ఆయింట్‌మెంట్ అంతా పూసి మసాజ్ అయితే చేశారనమాట. ఇంకా అత్తకైతే చూస్తా ఉన్నారు. నిజంగా ఈ వయసులో కూడా వద్దు అన్నా కూడా వద్దు ఆ పనులు చేయొద్దన్నా కూడా ఆమె చేస్తూనే ఉంటుందనమాట. నిలపదు. చేస్తుంది, ఇలా బాధపడతా ఉంటుంది. ఇక అత్తకైతే చూపించేసి నేనైతే బస్ అనేది ఎక్కేసాననమాట. ఈ బస్సులో ఏంటంటే ఈ చిన్న పాప భలే అల్లరిగా చేస్తుందనమాట. అల్లరి. నాకు లక్కీ, చైతు వాళ్ళిద్దరూ చిన్నతనం అయితే గుర్తొచ్చింది. చైతుగాడు కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బస్సులో కూర్చుంటే చాలు ముందరుండే వాళ్ళతో, వెనకాల ఉండే వాళ్ళతో ఇలా అయితే ఆడుకుంటా ఉండేవాడు. మేము వెళ్ళాల్సిన చోటు వచ్చేంతవరకు ఇలానే చేసేవాడనమాట. అస్సలు గమ్మునుండేవాడు కాదు. భలే అల్లరి. అలాగైతే అనిపించింది నాకు. చూసారా ఆ పాప, చూసారా ఏం అల్లరి పనులు చేస్తుందో. ఇంకా నాకైతే బస్ ఎక్కానంటే ఈ చాక్లెట్ అనేది కంపల్సరీ ఉండాలి. విక్స్ చాక్లెట్ అండి. ఎందుకంటే నాకైతే బస్ అనేది పట్టదు, వామిటింగ్స్ అయితే అవుతూ ఉంటాయి. ఈ చాక్లెట్ నోట్లో పెట్టుకున్నా అంటే అస్సలు అవ్వదనమాట. ఇంకా నేను వెళ్ళేంత వరకు చాక్లెట్స్ని ఇలా తింటూ అయితే వెళ్ళాల్సి వస్తుందనమాట. ఎందుకంటే తింటా ఉండేటప్పుడు నాకు వామిటింగ్స్ అనేది రాలేదు కాబట్టి నేను దాన్ని అయితే పాటిస్తాననమాట. మీకు ఎవరికన్నా బస్సులో వెళ్ళేటప్పుడు వామిటింగ్స్ అయ్యేటట్టుగా ఉంటే ఇదైతే ఒకసారి ట్రై చేయండి, సెట్ అవుతుందేమో. ఇంకా మా చెల్లికైతే దగ్గు, జలుబు ఎక్కువగా ఉందనమాట. ఇంకా అందువల్ల అయితే పాపకైతే హాస్పిటల్ చూపించాలనేసి ఇంక పాప దగ్గరికి అయితే వెళ్ళాను. చూసారా, ఇంజెక్షన్ అయితే బ్లడ్ టెస్ట్ చేయాలనేసి బ్లడ్ అయితే తీసుకుంటున్నారు. మా పాప బాగా నవ్వుతా ఉంది కానీ భయంగా ఉంది లోపల. చూసారా, నాకు చిన్నప్పటి నుంచి మా చెల్లితో ఏంటంటే ఎవ్వరు ఏమన్నా తిట్టినా అరిచినా భలే కోపం వస్తుంది మా చెల్లి పైన. ఏదైనా సరే నేను తిట్టచ్చు, నేను కొట్టచ్చు, మేము బెస్ట్ కొట్లాడుకోమని కాదు, భయంకరంగా కొట్టుకుంటాము, అరుచుకుంటాము, మాట్లాడుకుంటాం అనమాట. కానీ అంతే ప్రేమ ఉంటుంది మా మధ్యలో. చెప్పేదేమండి, నేనే కొట్టాలి, నేనే తిట్టాలి, నేనే అరవాలి. ఇంకా కనీసం మా అమ్మ వాళ్ళు ఏమన్నా అన్నా కూడా నాకు కోపం వచ్చేస్తుంది అనమాట. అలాగుంటుంది. ఇంకా మధ్యాహ్నం అయితే అయింది. ఇంకా భోజనం అయితే చేస్తున్నాము. నేను చెప్తా ఉంటాను కదా మీకు, టైంకి అయితే ఫుడ్ అయితే ఉండాలండి నాకు. ఇంకా తినేసి రిపోర్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తాను అనమాట. రిపోర్ట్స్ వచ్చినాక చూపించుకొని ఇంటికైతే వెళ్ళాలి. చూసారా, మా అమ్మ అయితే టెన్షన్ పడతానే ఉందనమాట. ఈ పాప తిందు, ఈ పాప అలా ఇలా అనేసి మా చెల్లిని తిట్టా ఉంది. నాకు కోపం వస్తూ ఉంది. చూసారా, మా పాప జ్యూస్ తాగుతానిందనమాట. వీడియో తీస్తున్నాననేసి జ్యూస్ అనేది తాగకుండా నిలిపేసింది. తాగు లలిత, ఏం అవదులే అని చెప్తాను. మళ్ళీ అయితే తాగుతుందనమాట. ఫేస్ కూడా చూపించట్లేదు, అలా చేస్తుంది. ఇంకా మొత్తానికైతే చూపించుకొని వచ్చేసాం అనమాట. ఇంకా పాపనైతే ఊరు వెళ్ళిపోయారు అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా నేనైతే ఇంకా మా ఊరికైతే వెళ్ళాలి కదా, ఇంక మళ్ళీ బస్సు అయితే ఎక్కేసాను అనమాట. నైట్ అయితే అయిపోయింది, 8:30, 9:30 అంత అయిపోయింది. నేనైతే తిరుక్కొని అయితే వచ్చేసాను. ఇంకా మీరైతే మీ విలేజ్ లావణ్యని సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలేజ్ లావణ్య 4, 3, 2, 1. ఓకేనా, బాయ్.